Good morning, everyone. Welcome to Crop Online Choices and welcome to the class of Ncert line to line explanation of phenols, alcohols, and ethers. మన ప్రీవియస్ రియాక్షన్స్లో మనం ప్రీవియస్ వీడియోస్లో ఏం చేసామండి ప్రీవియస్ వీడియోస్లో వీ హ్యావ్ అప్ టు కంప్లీటెడ్ 8 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేసాం ఎవరైనా 8 పార్ట్స్ కూడా చూడలేనట్లయితే గో టు ద ప్లేలిస్ట్ ఆఫ్ క్రాప్ ఆన్లైన్ చూసన్స్ అండ్ ప్లీజ్ వాచ్ ద ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ పార్ట్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఫెనాల్స్ పార్ట్ 8 కంప్లీట్ చేసి ఈ పార్ట్ 9 రెండు ఓకేనా కంటిన్యూటీ ఉంటుంది దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫస్ట్ వన్ ఏం చేస్తాం పార్ట్స్ అనేవి 6th 7thలో మన 7th and 8thలో రియాక్షన్స్ ఆఫ్ ఆల్కహాల్స్ చూసాం ఇన్ దిస్ పార్ట్ దిస్ ఈస్ ద పార్ట్ 9th వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రియాక్షన్స్ ఆఫ్ ఫినాల్స్ ఓకేనా the following reactions are shown by phenols only among the following reactions ఏవైతే ఉన్నాయో ఇవి చూపిస్తుంది ఓన్లీ ఫినాల్స్ మాత్రమే చూపిస్తాయి అన్నమాట ఓకే నౌ లెట్ us డిస్కస్ వన్ బై వన్ విత్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఓకే ఫస్ట్ వన్ ఏంటండి ఫస్ట్ వన్ దట్ ఈస్ ఎలక్ట్రోఫిలిక్ aromatic substitution we know that phenol ఓకేనా దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫినోల్ మనకేం తెలుసండి ఫినోల్ అంటే బెంజిన్ అనేది ఇంక్లూడ్ అయింది కదా బెంజిన్ అనేది ఎలక్ట్రాన్ రిచ్ అవుతుందా ఎలక్ట్రాన్ పూర్ అవుతుందా అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ రిచ్ ఓకేనా ఇక్కడ ఏమంటున్నాడు ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది అంటున్నాడు సో రియాక్షన్స్ అనేవి ఫేవరబుల్ ఇది రిచ్ ఉన్నది ఇది ఎలక్ట్రోఫిలిక్ అంటే ఏంటండి ఇది పాజిటివ్ ఛార్జ్ ఉంది ఇది నెగిటివ్ ఛార్జ్ ఉంది ఓకేనా బెంజిన్ కంటైనింగ్ కాంపౌండ్స్ అనేవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్కి డ్రాస్టిక్ కండిషన్స్ కావాలి తప్ప ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్స్కి ఫేవరబుల్ కండిషన్స్ చాలన్నమాట ఓకేనా ఎందువల్ల అంటే బెంజిన్ అనేది ఎలక్ట్రాన్ రిచ్ కింద యూస్ అవుతుంది ఇక్కడ ఎలక్ట్రోఫైల్ డిఫిషియెంట్ కాబట్టి వచ్చి అటాక్ అవుతుంది అనమాట నో ప్రాబ్లం ఓకేనా నెక్స్ట్ okay now let us see the what's the concept present in this paragraph అనమాట okay electrophilic aromatic substitution అనేది ఏ విధంగా ఉంటుందో దీని యొక్క మెకానిజమ్స్ అనేవి కూడా న్యూక్లియోఫిలిక్ aromatic substitutions ఎలక్ట్రోఫిలిక్ aromatic substitutions ఏ విధంగా వచ్చి అటాక్ అవుతాయి aromaticలు అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి హాలో ఆల్కిన్స్ అండ్ హాలోరియన్స్ లెసన్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఎవరైనా మిస్ అయినట్లయితే ప్లీజ్ గో టు ద ప్లేలిస్ట్ ఆఫ్ crop pollen choosins and watch the videos on and search the playlist halo alkenes and halogens from organic chemistry please watch these videos and చూడండి ఓకేనా in phenols the reaction that takes place on aromatic ring are electrophilic substitution reactions ఓకేనా ఏవైతే ఈ రింగ్ ఉన్నది కదా ఈ రింగ్ అనేది ఏవైతే ఉందో ఫినాల్స్ లో ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్స్ ఏమంటారు ఆర్థో ఈ పొజిషన్ మెటా అండ్ ఈ పొజిషన్ పారా ఓకేనా ఇలాంటి aromatic రింగ్ మీద సబ్స్టిట్యూషన్స్ అనేది జరిగితే ఏమంటారు ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతాయి ఈ పొజిషన్స్ ఆర్థో మెటా పారా పొజిషన్స్ మీద ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది దాన్ని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటారు the OH group attached to the benzene ring activates it towards the electrophilic substitution ఓకేనా మనకి ఇక్కడ బెంజిన్ కి అటాచ్ అయినటువంటి ఇక్కడ క్లియర్ గా రాస్తాను వన్ సెకండ్ ఓకే ఇక్కడికి బెంజిన్ కి అటాచ్ అయినటువంటి ఆల్కైల్ గ్రూప్ ఏం చేస్తుందండి ఓహెచ్ గ్రూప్ ఏం చేస్తుంది యాక్టివేట్ ఇన్కమింగ్ గ్రూప్ ని ఏం చేస్తుంది యాక్టివేట్ చేస్తుంది అనమాట ఇది ఓహెచ్ గ్రూప్ ఏంటండి బెంజిన్ యాక్టివేటింగ్ అండ్ డీయాక్టివేటింగ్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఎప్పుడైతే ఇదేంటి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనేవి ఎక్కడ ప్రొడక్ట్స్ అనే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది ఆర్థో అండ్ పారా పొజిషన్స్ ప్రాబిలిటీ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అయితే ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఫేవరబుల్ టు ఆర్థో అండ్ పారా ప్రొడక్ట్స్ దిస్ ఈస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అయితే ఏమవుతుందండి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అయితే మెటా పొజిషన్ ఫేవరబుల్ అవుతుంది అనమాట దిస్ ఈస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ సో ఆల్కహాల్ అనేది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కాబట్టి ద ఫేవరబుల్ ప్రొడక్ట్స్ ఆర్ ఎట్ ఏమైందండి ఆర్ దెన్ పారా ప్రొడక్ట్స్ నెక్స్ట్ పాయింట్ అదే ఉంటుంది ఆల్సో డైరెక్ట్ ద ఇన్కమింగ్ వచ్చే గ్రూప్ ఏదైతే ఉందో ఎలక్ట్రోఫైల్ ఎక్కడ పంపిస్తుంది ఆర్థో పొజిషన్కి పారా పొజిషన్కి పంపిస్తుంది అనమాట ఇన్ ద రింగ్ యాజ్ దీస్ పొజిషన్స్ బికమ్ ఎలక్ట్రాన్ రిచ్ డ్యూ టు ద రెసోనెన్స్ స్టెబిలైజర్ కాస్డ్ బై ఓహెచ్ గ్రూప్ అనమాట ఈ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో పొజిషన్స్ దగ్గర ఎలక్ట్రాన్ రిచ్ ఉంటాయి అన్నమాట ఎందువల్ల ఎక్కడికే పంపుతుంది అంటే ఈ ఆర్థో పొజిషన్ దగ్గర హై ఎలక్ట్రాన్ రిచ్ ఉంటుంది అనమాట ఓకేనా
electron density is very high at R than para positions. That why the incoming the incoming వచ్చేది ఏంటంటే the incoming group electrophile కాబట్టి ఎక్కడ అటాక్ అవుతుంది, ఎక్కడైతే హై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటుందో అక్కడ అటాక్ అవుతుంది అనమాట. హై ఎలక్ట్రాన్ డెన్సిటీ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆర్ ద పొజిషన్ ఉంది, పారా పొజిషన్ ఉంది అనమాట. సో ద ప్రొడక్ట్స్ ఆర్ ఎట్ ఆర్ ద పొజిషన్, పారా పొజిషన్స్ ఆర్ మేజర్ ప్రొడక్ట్స్ అనమాట. ద రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ ఆర్ సోన్ అండర్ యాసిడిటీ ఆఫ్ ఫినోల్స్. Acidity of water phenols. So already we discussed about the resonating structures, and this topic particularly discuss on ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే ఎందుకు మెటా పొజిషన్ దగ్గర ఆక్యుపై చేస్తుంది, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంటే ఎందువల్ల ఆర్దన్ పారా పొజిషన్ దగ్గర ఉంటుంది అని చెప్పేసి హాలో ఆల్కిన్స్ అండ్ హాలో ఎరిన్స్ లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వీ హ్యావ్ ఇట్స్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను హాలో ఆల్కిన్స్ అండ్ హాలో ఎరిన్స్ లో. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్, ద కామన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫినోల్స్ ఆర్ ఫాలోస్. అంటే కామన్గా జరిగే ఫినోల్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వన్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, నైట్రేషన్. ఎప్పుడైతే ఫినోల్ అనేది విత్ డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ అట్ లో టెంపరేచర్, దట్ ఈస్ 298 కెల్విన్ దగ్గర రియాక్ట్ అయింది అనుకోండి, ఫినోల్ హీల్స్ మిక్సర్ ఆఫ్ ఆర్దెన్ పారా నైట్రోఫినోల్స్ అని ఫామ్ అవుతాయి అనమాట. వై? బికాస్ హియర్ ద ఓహెచ్ గ్రూప్ ఇన్కమింగ్ గ్రూప్ అనేది ఎక్కడ అటాక్ అవుతూ ఉంటుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ ఉంటాయని చెప్పాను, ఆర్థో అండ్ పారా పొజిషన్ దగ్గర ఐ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటాయి. ఇక్కడ నుండి ఏం ఫామ్ అవుతుందండి, NO2 ప్లస్ అనమాట, నైట్రోని అయాన్ అనే ఎలక్ట్రోఫైల్ అనేది బయటకు వస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ ఉంటాయండి, ఆర్థో పొజిషన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటుంది, అండ్ పారా పొజిషన్ దగ్గర హై ఎలక్ట్రాన్ డెన్సిటీ అనమాట, ఓకేనా. These are the two products. Two products into orthonitrophenol. This is the ortho position and this is the para position. Okay, na? Paranitrophenol. Among the two compounds which is stable and ఏం చెప్తామండి, అబ్సల్యూట్లీ పారానైట్రోఫినోల్ అనేది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది అనమాట. వై? బికాస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్థోనైట్రోఫినోల్ అనేది రిపల్షన్స్ ఎక్కువైపోతాయి అనమాట. ఇక్కడ పెద్ద గ్రూప్స్ కదా, OH NO2 గ్రూప్స్ అనేవి పెద్ద గ్రూప్స్ కాబట్టి ఏమవుతాయి, రిపల్షన్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వన్, ది ఆర్థన్ పారా ఐసోమర్స్ కెన్ బి సెపరేటెడ్ బై స్టీమ్ డిస్టిలేషన్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఇక్కడ స్టేట్మెంట్ టైప్స్లో అడిగేస్తుంటాడు అన్నమాట. మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2023 పేపర్ మొత్తం కూడా స్టేట్మెంట్స్ టైప్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే మీరు కాన్సెప్ట్ అనేది ఎంత అర్థమైంది. ప్రీవియస్ ఇయర్స్లో ఏంటంటే డైరెక్ట్గా NCERT నుండి ఇచ్చేసేవాడు. అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినోల్ అనేది డైల్యూట్ నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే వాట్ విల్ బి ప్రొడక్షన్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అలా కాదు, స్టేట్మెంట్స్ టైప్లో రిలీజ్ చేస్తారు అనమాట. అంటే మీరు స్టేట్మెంట్ని ఈక్వేషన్ టైప్లో రాసుకుంటేనే మీకు ఆ స్టేట్మెంట్ అనేది రైట్ రాంగ్ అని తెలుస్తుంది అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ది ఆర్థో అండ్ పారా ఐసోమర్స్ ఏవైతే ఉన్నాయో కెన్ బి సెపరేటెడ్ బై స్టీమ్ డిస్టిలేషన్, ఓకేనా. ఈ రెండు కూడా దేంతో సెపరేట్ చేస్తాం, స్టీమ్ డిస్టిలేషన్ అనమాట. ఆర్థోనైట్రోఫినోల్ ఈస్ స్టీమ్ వాలటైల్, దట్ మీన్స్ ఈజీలీ వాలటైల్ అంటే ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఇందువల్ల డ్యూ టు ద ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఓకేనా. కంపారిజన్, ఈ పాయింట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. విత్ రెస్పెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పాయింట్ అంటే చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి కదా, 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయినప్పుడు నాకు ఇది కావాలి, ఈ కాంపౌండ్ అనేది నేను యూజ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను స్టీమ్ డిస్టిలేషన్ ఎప్పుడైతే చేశానో ఆర్థోనైట్రోఫినోల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇందువల్ల డ్యూ టు ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది కాబట్టి, ఓకేనా. ఇక్కడ అర్థమైందా, హైడ్రోజన్ బాండింగ్ అంటే హైడ్రోజన్ ఈస్ ఫ్లాంక్డ్ బిట్వీన్ 2 ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ అనమాట. అంటే 2 ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ మధ్యన ఏమవుతుంది, హైడ్రోజన్ అనేది మధ్యన ఉంటుంది అనమాట. 2 ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ హైడ్రోజన్ మధ్యన ఉంటే దాన్ని హైడ్రోజన్ బాండింగ్ అంటారు అనమాట. ఇది విత్ ఇన్ ద గ్రూప్ లో జరుగుతుంది కాబట్టి ఇంట్రామాలిక్యులర్, ఓకేనా. ఇంటర్ అంటే ఏంటంటే రెండు వీటి మధ్య జరిగేది అనమాట, ఇది ఇంటర్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ పారానైట్రోఫినాల్స్ 2 ఉన్నాయన్నమాట, ఓకేనా. ఇక్కడ ఆర్థోనైట్రోఫినాల్ ఓన్లీ ఒకటి ఉంది కాబట్టి ఇంట్రా అంటే విత్ ఇన్ ది మాలిక్యూల్ జరుగుతుంది అనమాట, ఓకేనా. ఆర్థోనైట్రోఫినాల్ ఈస్ స్టీమ్ వాలటైల్ డ్యూ టు ద ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, while paranitrile is a less volatile due to the intermolecular hydrogen bonding which causes the association of molecules, ఓకేనా. ఇది ఆర్థోనైట్రోఫినాల్ అనేది మనకి ఏమవుతుంది, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అవడం వల్ల ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఇట్స్ evaporates ఈజీలీ, ఓకేనా, ఈజీలీ ఎవాపరేట్స్.
కానీ ఇక్కడ ఏమవుతుందండి, పారానైట్రోఫినాల్‌లో ఇంటర్‌మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది స్ట్రాంగర్ అనమాట. ఇదేమవుతుంది, ఇది అలాగే అసోసియేషన్స్ అంటే ఈ పారానైట్రోఫినాల్స్‌లో ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ఏమవుతుంది, అసోసియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఓకేనా? అందువల్ల ఇదేమవుతుంది, లెస్ వాలటైల్, అంత బేగా ఈజీగా ఎవాపరేట్ అయిపోదనమాట. సో, ఓకేనా? ఈ విధంగా ఈ రెండిటిని కూడా ఆర్థోనైట్రోఫినాల్, పారానైట్రోఫినాల్‌ని సెపరేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. నౌ లెట్ us డిస్కస్ ద నెక్స్ట్ వన్. ఎప్పుడైతే వెన్ కాన్సంట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్, ఓకేనా, ఫినోల్ ఈస్ కన్వర్టెడ్ టు 2,4,6 ట్రైనైట్రోఫినోల్. ఇక్కడ ఈ కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ద ప్రొడక్ట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ పిక్రిక్ యాసిడ్. ద హీల్డ్ ఆఫ్ ది రియాక్షన్ ప్రొడక్ట్ ఈస్ పూర్ అనమాట. ఇక్కడ మనకి ఏమంటున్నారండి, ఎప్పుడైతే ఆల్కహాల్ అనేది ఈస్ రియాక్టివ్ విత్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్వి కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే సబ్స్టిట్యూషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఆర్థో 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 పారా అనమాట. ఓకేనా? ఇక్కడ కూడా ఏమవుతుందండి, NO2 ప్లస్ అనమాట. నైట్రోనియం అయాన్ అనేది ఎలక్ట్రోఫైల్ కింద యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఏమున్నాయి, ఆర్థో దగ్గర 2, పారా పొజిషన్స్ ఒకటి అనమాట. దీన్ని ఏమంటారు, 2,4,6 ట్రైనైట్రో ఫినోల్. దిస్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ పిక్రిక్ యాసిడ్ కూడా అంటారు అనమాట. ఓకేనా? పిక్రిక్ యాసిడ్ అంటే ఏంటంటే 2,4,6 పొజిషన్స్ చూద్దాం. హియర్ 1, 2, 3, 4, 5 అండ్ 6. 2,4,6 ట్రైనైట్రోఫినోల్ అనమాట. ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ యూజ్ చేశారు. ఎప్పుడైతే ఫినోల్ అనేది కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే వీ గెట్ ద 2,4,6 ట్రైనైట్రోఫినోల్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పిక్రిక్ యాసిడ్. ఇక్కడ మీకు టాస్క్ ఏంటంటే, ఇక్కడ ఈ రియాక్షన్ అనేది కన్వర్ట్ చేయడం యూ హ్యావ్ టు, మీకున్న టాస్క్ అనమాట. నేను ఇచ్చే వర్క్ అదేంటంటే, నోవేడేస్ పిక్రిక్ యాసిడ్ ఇస్ ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ ఫినోల్ ఫస్ట్ విత్ కాన్సన్ట్రేట్. అంటే దిస్ ఈస్ ద వన్ మెథడ్ టు ప్రిపేర్ ద పిక్రిక్ యాసిడ్. ఇది ఒక మెథడ్ అండి పిక్రిక్ యాసిడ్ ప్రిపేర్ చేయడానికి. ఓకేనా? కానీ ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో పిక్రిక్ యాసిడ్ అనేది వేరే విధంగా ప్రిపేర్ చేస్తారనమాట. అదేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినోల్ అనేది ఇక్కడ నేనే రియాక్షన్ వేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినోల్ అనేది దేంతో రియాక్ట్ చేస్తున్నారండి, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. ఓకేనా? కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతే ఏమవుతుందండి, సల్ఫోనిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి అనమాట. బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ కన్వర్టెడ్ ఇంటూ ఫినోల్ 2,4. హియర్ 2 ఏమవుతుంది, SO3H. సల్ఫోనిక్ అంటే SO3H. ఇక్కడ ఫోర్త్ పొజిషన్లో కూడా SO3H అవుతుంది. ఓకేనా? అండ్ దిస్ కన్వర్టెడ్ అండ్ దెన్ రియాక్టెడ్ విత్ అండ్ దెన్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో ఎప్పుడైతే రియాక్ట్ అయిందో we get the 2,4,6 OH బాండ్ NO2 బాండ్ NO2 బాండ్ NO2 అని ఫామ్ అవుతుంది అన్నమాట. 2,4,6 ఇట్స్ నేమ్ ఈస్ 2,4,6 ట్రైనైట్రో ట్రైనైట్రోఫినోల్. ఓకేనా? ట్రైనైట్రోఫినోల్ ఫామ్ అయింది. దిస్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ అన్ పిక్రిక్ యాసిడ్. ఓకేనా? దిస్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్, ఇక్కడైతే దీని కాంపౌండ్ అనేది ఏం చేసాం, ఈ స్టేట్మెంట్స్ అనేవి రియాక్షన్ టైప్లో చేంజ్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, హాలోజనేషన్. అంటే హాలోజన్స్ అనేవి యాడ్ అవ్వడం అనమాట. వాట్ వీ హ్యావ్ హాలోజన్స్ F2, Cl2, Br2 అండ్ I2. ఓకేనా? ఫినోల్స్కి హాలోజన్స్ అనేవి యాడ్ అయితే వాట్ విల్ బి ద ప్రొడక్ట్స్ అనమాట. ఇక్కడ దీస్ రియాక్షన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసి ఈ వీడియో అంతా కూడా రియాక్షన్స్ ఉంటాయి. రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? హాలోజనేషన్స్ చూద్దాం. అండ్ ట్రీటింగ్ ఫినోల్ విత్ బ్రోమిన్ డిఫరెంట్ రియాక్షన్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అండర్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్. అంటే ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్గా డిఫరెంట్ కండిషన్స్ అనేవి యూజ్ చేసాం అనుకోండి, డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి అనమాట. ఓకేనా? అందువల్ల అంటున్నాం ఈ ప్రొడక్ట్ అనేది, ఈ రియాక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే మనకి ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ అనేవి చేంజ్ చేస్తాం అనుకోండి, మనకి ప్రొడక్ట్స్ అనేవి కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం, ఇలాంటి డిఫరెంట్వి 2 ఉన్నాయి. ఈ 2 కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్, when the reaction is carried out in solvents. ఓకేనా? సాల్వెంట్స్ ఏంటండి, లో పొలారిటీ సచ్ యాజ్ CHCl3 అండ్ CS2. ఓకేనా? కార్బన్ డైసల్ఫైడ్ అనమాట. ఓకేనా? అండ్ క్లోరోఫార్మ్ అనేది దీస్ ఆర్ లో పొలారిటీ అనమాట. ఓకేనా? అంటే పాజిటివ్ నెగిటివ్ కింద విడిపోవు అనమాట, తక్కువ పొలారిటీ ఉంటాయి. అండ్ అట్ లో టెంపరేచర్స్ మోనోబ్రోమోఫినోల్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకేనా? మోనోబ్రోమోఫినోల్స్ అంటే ఒక బ్రోమిన్ ఉంటుంది అనమాట. ఓకేనా? అటాచ్మెంట్ అనేది ఒక బ్రోమిన్ ఉంటుంది. ఇక్కడ కండిషన్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఫినాల్
is reacted in the presence of Br2 in a CH2, CH2 అయినా అవ్వచ్చు, CHCl3 అయినా అవ్వచ్చు, లో టెంపరేచర్స్ అంటే 0°C 273 కెల్విన్ అయితే మనకి ఏమవుతుందండి, ఆర్థో ఆర్థోబ్రోమోఫినాల్ అండ్ పారాబ్రోమోఫినాల్స్ అని ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఏమైంది, మోనో కదా, ఇక్కడ మోనో ఇక్కడ మోనోబ్రోమో సబ్స్టిట్యూషన్స్ అనేవి టేక్స్ ప్లేస్ అవుతూ ఉంటాయి. ఓకేనా, వి నో దట్ రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, వై బికాస్ సైజెస్ అనేవి పెద్దవి కాబట్టి ఏమవుతుందని మనకి ఇది మైనర్ అవుతుంది, ఆర్థో అనేది మైనర్ అవుతుంది, పారా అనేది మేజర్ అవుతుంది అనమాట. ఓకేనా, ప్రొడక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ the usual halogenization of benzene takes place in the presence of Lewis acid such as FeCl FeBr3 అనమాట. మన హాలో ఆల్కిన్స్ అండ్ హాలో ఎరిన్స్ లెస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఏంటండి, బెంజిన్ మీద హాలోజన్స్ అనేవి అటాక్ అవ్వాలంటే మనకి లూవిస్ యాసిడ్ టైప్ FeBr3 ఆర్ AlCl3 టైప్ ఆఫ్ ఉండాలన్నమాట. కానీ విచ్ పోలరైజ్ చేస్తే హాలోజన్ మాలిక్యూల్ పోలరైజ్ చేస్తుంది అనమాట. In case of phenols ఉన్నప్పుడు the polarization of bromine molecule takes place even in the absence of Lewis acids అన్నమాట. లూవిస్ యాసిడ్ లేకపోయినా కూడా బ్రోమిన్ అనేది పోలరైజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ డ్యూ టు ద హైలీ యాక్టివేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ OH గ్రూప్ అటాచ్ టు ద బెంజన్ రింగ్. బెంజన్ రింగ్ మీద మన OH గ్రూప్ అనేది ప్రెసెంట్ అయి ఉండడం వల్ల Br2 అనేది పోలరైజ్ అవుతూ ఉంటుంది అనమాట, వితౌట్ హ్యావింగ్ ఎనీ లూవిస్ యాసిడ్స్ లేకుండానే. కానీ పాయింట్ అర్థమైందా, మన ప్రీవియస్ వాటికి వీటికి కంపారిజన్ చేశారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడంటే, ఎప్పుడైతే బెంజిన్ అనేది రియాక్టెడ్ విత్ Br2 వాటితో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏ కాంపౌండ్ ఉందండి, FeBr3 ఉంది. ఓకేనా, సో వాట్ విల్ బి ద ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అయ్యాయి, బ్రోమోబెంజిన్స్ అనేవి ఫామ్ అయ్యాయి, హ్యాలైడ్స్ ఫామ్ అయ్యాయి. కానీ ఇక్కడికి అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే ఫీనోల్ అనేది, ఓకేనా, ఫీనోల్ ఈస్ రియాక్టెడ్ విత్ Br2 అండ్ సాల్వెంట్స్ CS2 అనమాట. కానీ ఇక్కడ ఎటువంటి లూవిస్ యాసిడ్స్ అనేవి యూజ్ చేయలేదు అనమాట. వీ డస్ నాట్ యూజ్ ఎనీ లూవిస్ యాసిడ్స్ కూడా యూజ్ చేయలేదు. ఎందువల్ల, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది ఏదైతే ఉందో, ఇక్కడ ఆల్కహాల్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ బ్రోమిన్ ని పోలరైజ్ చేసేస్తుంటది అనమాట. కానీ ఇక్కడ పోలరైజ్ అవ్వాలంటే లూవిస్ యాసిడ్ ఉండాలన్నమాట. ఓకేనా, ఎలా పోలరైజ్ అవుతుందండి, ఇది రెండు ఇట్లకి రియాక్షన్ ఎలా ఉంటుంది, Br2 ప్లస్ FeBr3 అంటే ఏంటంటే లూవిస్ యాసిడ్ కదా, ఇట్ అంటే యాక్సెప్ట్ ది ఎలక్ట్రాన్. సో ఇట్ ఏ విధంగా బికమ్ FeBr4 మైనస్ ప్లస్ Br ప్లస్ కింద ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా రియాక్షన్ జరిగి ఇనిషియేట్ అవుతూ ఉంటుంది. ఇందువల్ల ఇక్కడ బెంజిన్ అనేది ఎలక్ట్రాన్ రిచ్, ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఉంది, సో బ్రోమోబెంజిన్ ఫామ్ అయింది. కానీ మనకి ఇక్కడ అవసరం లేదనమాట. ఎందువల్లంటే ఈ OH అనేది రెసోనెన్స్ లా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఏమవుతుందండి, ఈ Br2 అటాక్ అయ్యి పోలరైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్. Now let us see the second reaction when phenol is treated with bromine water. ఎప్పుడైతే బ్రోమిన్ వాటర్తో ట్రీట్ చేసామో 2,4,6 ట్రైబ్రోమోఫినాల్ ఇస్ ఫార్మ్డ్ యాజ్ వైట్ PPT. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ రియాక్షన్కి దీనికి కూడా ఒకసారి అబ్జర్వ్ చేశారా, వాట్ యూ థింక్ ఆఫ్ ఇట్. ఇక్కడ రెండింటికి కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు అబ్జర్వ్ చేశారా, ఫస్ట్ వన్ ఏమైంది, ఆ ఫీనోల్స్ అనేవి Br2 CS2 అండ్ 273 degrees ఆర్ కెల్విన్ ఆర్ 0°C అయితే ఏమైంది, ఓన్లీ మోనోబ్రోమినేషన్ టేక్స్ ప్లేస్ అయింది. కానీ ఇక్కడ ఏమవుతుందండి, ఎప్పుడైతే మనకి ఫెనోల్ అనేది బ్రోమిన్ వాటర్తో రియాక్ట్ అయితే ఏమైంది, 3 moles ఆఫ్ బ్రోమిన్ వాటర్ అయితే వీ హ్యావ్ ద ట్రై సబ్స్టిట్యూటెడ్ అనమాట. 2,4,6 ట్రైబ్రోమో ఫినాల్ ప్లస్ 3 moles ఆఫ్ HBr గ్యాస్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రోమిన్ అనేది సాల్వెంట్ ఉన్నప్పుడు మోనోబ్రోమినేషన్ అవుతుంది, సాల్వెంట్ లేనప్పుడు Br2 ప్లస్ వాటర్ బ్రోమిన్ వాటర్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుందని మనకి 2,4,6 ట్రైనైట్రోఫినాల్ అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రియాక్షన్స్ అండ్ ఇంపార్టెంట్ కన్వర్సేషన్. ఓకేనా, కన్వర్షన్స్ కూడా ఇంపార్టెంట్గా యూస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ నౌ లెట్ us try to understand the example 7.5. ఓకేనా, write the structures of major products and expect the from the following reactions అన్నమాట. ఓకేనా, స్ట్రక్చర్స్ రాయమంటున్నాడు, మోనోనైట్రేషన్ ఆఫ్ 3-nitrophenol. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను బ్లాక్ బోర్డ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రియాక్షన్స్ అనేవి. ఓకేనా, వాళ్ళు ఏమంటున్నారండి, 3-nitrophenol. ఓకేనా, డైరెక్ట్ స్ట్రక్చర్ వేసేస్తాను. ఇక్కడ ఏమవుతుందండి, ఫీనల్ OH గ్రూప్ ఉంటే 3 అంటే 1 2 3. ఓకేనా,
ఇదే కదా 3-nitrophenol. ఓకే, here is the structure of 3-nitrophenol. ఓకేనా, దీన్ని 3-nitrophenol అంటారు అనమాట. దీన్ని ఏం చేస్తున్నా అండి, మోనోనైట్రేషన్ చేసాం అనుకోండి. మోనోనైట్రేషన్ అంటే ఏమవుతుంది, కార్న్ HNO3 అట్లా చేసాం అనుకోండి, మనకి ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాలి, ఆర్థో అండ్ పారా ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ ఆర్థో ఫామ్ అవ్వాలి, ఆర్థో ప్రొడక్ట్, ఇక్కడ పారా ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వాలి. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆర్థో ప్రొడక్ట్ అనేది పాసిబిలిటీ అనేది చాలా తక్కువ. ఇందువల్ల ఇక్కడ ఓహెచ్ గ్రూప్ అనేది సైజ్ ఎక్కువ, ఇక్కడ మెథైల్ గ్రూప్ అనేది సైజ్ ఎక్కువ, రిపల్షన్స్ ఎక్కువైపోవడం వల్ల ఇక్కడ స్టీరిక్ హిండ్రెన్స్ అనమాట. ఓకేనా, ఆర్థో ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వదు. ఎందువల్ల స్టీరిక్ హిండ్రెన్స్ ఫ్రమ్ దేని నుండి అండి, స్టీరిక్ హిండ్రెన్స్ సైజెస్ అనేవి దేనివి ఎక్కువ ఉన్నాయి, ఓహెచ్ గ్రూప్వి అండ్ మెథైల్ గ్రూప్వి. స్టీరిక్ హిండ్రెన్స్ వల్ల మనకేమవుతుందండి, ఆర్థోలో ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వదు. అప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది, పారా ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మోనోనైట్రేషన్ అయిందా. మోనోనైట్రేషన్ అంటే ఏంటండి, ఓన్లీ ఒక NO2 గ్రూప్ మాత్రమే అటాక్ అయితే దాన్ని మోనోనైట్రేషన్ అంటారు అన్నమాట. ఓకే, అర్థమైందా, దీన్ని మోనోనైట్రేషన్. ఓకేనా, మనకి ఏమైంది, 3-nitrophenol నుండి మోనోనైట్రేషన్ ప్రొడక్ట్ ఫామ్ అయిందా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫస్ట్ వన్. ఓకేనా, అండ్ సెకండ్ వన్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, సెకండ్ వన్ క్వశ్చన్ ఏంటి, సేమ్ మళ్ళీ 3-nitrophenol తీసుకొని డైనైట్రేషన్ చేయమంటాం అనమాట. ఓకే, సారీ, ఇక్కడ ఒక చిన్న పాయింట్ మిస్ చేసాం. అదేంటంటే ఇక్కడ, ఓకేనా, ఇక్కడ కాన్ HNO3 అంటే ఆర్థో అండ్ పారా ప్రొడక్ట్స్ అని ఇట్ సైడ్ అయితే స్టీరిక్ హిండ్రెన్స్ ఉందండి మనకు ప్రెసెంట్ అయింది, కొన్ని ఇట్ సైడ్ లేదు కదా. సో ఏమవుతుంది, ఆర్థో నైట్రోఫినాల్ అనేది, సారీ, ఇక్కడ NO2 గ్రూప్ అనేది ఎక్కడ అటాక్ అవుతుంది, ఇట్ సైడ్ అనమాట. ఓకేనా, NO2 గ్రూప్ అండ్ OH CH3 అనమాట. ఓకేనా, ఇది హియర్ ఇస్ ద పారా ప్రొడక్ట్. ఈ రెండు కూడా మోనో సబ్స్టిట్యూషనే కదా, ఇది కూడా మోనో నైట్రేషన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓన్లీ వన్ నైట్రేషన్ ఉంది కాబట్టి. ఇది పారా ప్రొడక్ట్, ఇది పారా, ఇది ఆర్థో ప్రొడక్ట్. ఓకేనా, దీస్ టూ ఆర్ ద రియాక్షన్స్ ఆఫ్ ఫస్ట్ వన్. అర్థమైందా, మోనోనైట్రేషన్ ఆఫ్ 3-methyl ఫామ్ అయితే ఇక్కడ పారా దగ్గర ఒక NO2 అండ్ ఆర్థో దగ్గర ఒక NO2 ఉంటుంది అనమాట. ఇప్పుడు డైనైట్రేషన్ చేయమంటున్నాడు. డైనైట్రేషన్ అంటే ఏంటండి, రెండు కూడా ఆర్థో దగ్గర పారా దగ్గర డైరెక్ట్గా అటాక్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ రెండు రియాక్షన్స్ని ఒక రియాక్షన్ కింద రాసుకున్నాడు, ఆర్థో దగ్గర పారా దగ్గర. సేమే కదా, 3-methyl ఫినాయిల్ తీసుకున్న హియర్ 1 2 3 3-methyl ఫినాల్ని ఎప్పుడైతే ఏమని చెప్పారు, కాన్సన్ట్రేటెడ్ HNO3, ఇక్కడ ఏమన్నా డైనైట్రేషన్ కాబట్టి ఆర్థో ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, పారా ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమయ్యాయి, ఇండివిజువల్గా ఫామ్ అయ్యాయి, ఇక్కడ రెండు కూడా కంబైనింగ్ ఒకే ప్రొడక్ట్ కింద ఫామ్ అయిపోయాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్, మోనోనైట్రేషన్ ఆఫ్ ఫెనైల్ మెథనోయేట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫెనైల్ మెథనోయేట్ అనమాట. ఓకేనా, ఫెనైల్ మెథనోయేట్, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫెనైల్ మెథనోయేట్. ఓకేనా, ఫినాల్ ప్లేస్లో మెథనోయేట్ అంటే హైడ్రోజన్ రీప్లేస్ చేసి COCH3 అనమాట, మెథనోయేట్ ఫామ్ అయింది. ఓకేనా, దిస్ ఫెనైల్ మెథనోయేట్ అనేది మోనోనైట్రేషన్ అంటే ఏం చేస్తాం అంటే, కాన్సన్ట్రేటెడ్ HNO3 చేసాం అనుకోండి, ఈ గివెన్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆర్థో ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వదు. ఓకేనా, ఎందువల్ల, ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ అనేది బల్కీ గ్రూప్ కాబట్టి రిపల్షన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల కాంపౌండ్ అన్స్టేబుల్ అయిపోతుంది అనమాట. ఆర్థో ఫామ్ అయినా అది లెస్ స్టేబుల్ అయిపోతుంది. మనకి ఏం ఫామ్ అవుతున్నప్పుడు, పారా ప్రొడక్ట్ ఈస్ ద, ఏమైంది, ఇక్కడే కదా ఫామ్ అవ్వాలి, ఆర్థో అండ్ పారా ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా, సో NO2 దగ్గర ఏమైందండి, NO2 అనేది పారా పొజిషన్లో ప్రొడక్ట్ అనేది ఎగ్జిబిట్ అయింది అనమాట. ఓకేనా, ఇక్కడ పారా ప్రొడక్ట్ సరిపోయిందా. ఓకే, I hope example 7.5 is clear to you. Now let us try to understand the next one. That is Kulbe's reaction ఒకటి ఉన్నది, and next Reamer diamond reaction అన్నమాట. These two reactions are very important with respect to exam point of view. ఓకేనా, రెండు రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కుల్బీస్ రియాక్షన్లో ఏంటంటే, ఫినాక్సైడ్ అయాన్ జనరేటెడ్ బై ట్రీటింగ్ ఫినాల్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ ఈస్ ఈవెన్ మోర్ రియాక్టివ్ దెన్ ఫినాల్. ఓకేనా, ఎప్పుడైతే ఫినాక్సైడ్ అయాన్ ఫామ్ అయింది కదా, ఇక్కడ ఫినాల్ అండి, ఫినాక్సైడ్ అయాన్ అంటే ఒకసారి రిమెంబర్ చేద్దాం. ఓకేనా, ఇది ఫినాక్సైడ్ అయాన్ అంటే ఎప్పుడైతే సోడియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తే ఏమవుతుందండి, H+ అని బయటకు వచ్చేస్తే O- కింద ఫామ్ అవుతుంది అనమాట. ఈ O- అనేది ఏమవుతుంది, రెసోనెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మోర్ స్టేబుల్ అనమాట. ఓకేనా, మోర్ స్టేబుల్ అండ్ మోర్ రియాక్టివ్ దెన్ ఫినాల్ కంటే మోర్ రియాక్టివ్.
టువర్డ్స్ ద ఎలక్ట్రోఫిలిక్ aromatic substitution లో రియాక్ట్ అవ్వడానికి ఫినోల్ కంట ఫినాక్సైడ్ అనమాట. ఇది ఫినోలు, ఇది ఫినాక్సైడ్ అనమాట. ఓకేనా? ఈ రెండిట్లకి కంపారిజన్ అర్థమవుతుందా? Phenoxide అనేది is more reactive than phenol with respect to electrophilic substitution reaction. Hence, it undergo electrophilic substitution with carbon dioxide, a weak nucleophile, orthohydroxybenzoic acid is formed as a main product అనమాట. ఎప్పుడైతే ఈ ఫామ్ అయినటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో is reacted with CO2 అనమాట. CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది వీక్ న్యూక్లియోఫైల్ కింద ఎప్పుడైతే వీక్ న్యూక్లియోఫైల్తో రియాక్ట్ అయిందో we get the product. ఏం ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది? ఆర్థో హైడ్రాక్సీ. సరిపోయిందా? ఇది ఆర్థో అనమాట. ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సాలిసిలిక్ యాసిడ్ కింద కూడా రాసుకుంటాం అనమాట. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సాలిసిలిక్ యాసిడ్. ఓకే, నౌ లెట్ us try to write this mechanism. We already discussed that ఎప్పుడైతే ఫినోల్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే సోడియం ఫెనాక్సైడ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా? ఈ చాప్టర్లోనే. ఓకేనా? ఐ థింక్ ఫోర్త్ వీడియో అనుకుంటా, పార్ట్ 4 అనేది ఒకసారి చేయండి. మెకానిజమ్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీరు ఫస్ట్ నుండి ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మెకానిజమ్స్ అని బెంజైన్ ఇంటర్మీడియట్ నుండి ఓహెచ్ అనేది వస్తే ఏ విధంగా ఫామ్ అవుతుంది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? మనం డైరెక్ట్గా ఫినాక్సైడ్ నుండి వెళ్ళిపోతాం. ఓకే, డబల్ బాండ్ ఓ మైనస్. ఓకేనా? ఎప్పుడైతే ఓ మైనస్ రెసోనెన్స్లో అయిపోతే ఈ బాండ్ ఎలా షిఫ్ట్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏంటండి? కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది? ఎలక్ట్రోఫైల్ అవుతుంది అనమాట. ఎందువల్ల? సెంట్రల్ ఆటమ్స్ అనేవి ఏమన్నాయి? కార్బన్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాబట్టి. ఓకేనా? లూయిస్ యాసిడ్ యాక్ట్. ఇక్కడ మైనస్ ఉంది కదా, దిస్ మైనస్ ఈజ్ అటాక్ ఆన్ దిస్ కార్బన్, దిస్ డబుల్ బాండ్ ఈజ్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్. సో మనకు ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? బెంజన్లో ఉన్న కార్బన్కి కార్బన్ డైఆక్సైడ్లో ఉన్న కార్బన్కి బాండ్ ఫార్మేషన్ ఉందన్నమాట. అంటే కార్బన్ డబల్ బాండ్ అట్లా ఉంటుంది. ఓ మైనస్ ఇక్కడ ఏమవుతుందండి? డబల్ బాండ్ ఓ ఉంటుంది అనమాట. ఓకేనా? అంతే కదా, అక్కడ నెగిటివ్కి పాజిటివ్కి డబల్ బాండ్ ఓ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేస్తాం? హెచ్ ప్లస్ కదా, హెచ్ ప్లస్ అనేది ఎప్పుడైతే అటాక్ అయిందో ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రిమూవ్ చేస్తాం అనుకుంటున్నా. ఎలా రిమూవ్ అయితే ఏమవుతుంది? ఓ మైనస్ ప్లస్. ఇక్కడ హైడ్రోజన్ తీసేస్తే మైనస్ వస్తుంది. ఓకే, మైనస్కి ప్లస్కి మళ్ళీ ఆరోమేటైజేషన్ అనేది ఏమైందండి? ఆరోమేటైజేషన్ అనేది రీకన్స్ట్రక్ట్ అయిపోయింది. ఓహెచ్ బాండ్ సి డబల్ బాండ్ ఓహెచ్ అనమాట. ఓకే, అర్థమైందా? ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అయింది. దెన్ ఐయుపాక్ నేమ్ ఏం రాసుకుంటాం? యాసిడ్కి ఫస్ట్ నేమింగ్ రావాలి కదా, నెంబర్ 1 2 అనమాట. 2 హైడ్రాక్సీ benzoic acid అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ అండ్ ఇట్స్ కామన్ నేమ్ ఈస్ సాలిసిలిక్ యాసిడ్. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. చాలా సింపుల్. ఎందువల్లంటే మనం ఆ ఫినాల్ ని సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తే వాట్ విల్ బి ద ప్రొడక్ట్ వి గెట్? సోడియం ఫెనాక్సైడ్ వచ్చింది. సోడియం ఫెనాక్సైడ్ అనేది రెసోనేట్లో ఇన్వాల్వ్ అయితే ఇక్కడ మైనస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ లూయిస్ యాసిడ్ అన్నాడు కదా, లూయిస్ యాసిడ్ కింద యాక్ట్ అవుతుంది ప్లస్ వీక్ ఎలక్ట్రోఫైల్. ఈ కార్బన్ దగ్గర ఎప్పుడైతే అటాక్ అయిందో బెంజిల్లో ఉన్న కార్బన్కి ఈ కార్బన్ డైఆక్సైడ్లో ఉన్న కార్బన్కి బాండ్ ఫామ్ అయింది అనమాట. ఓకేనా? ఇక్కడ aromaticity లాస్ అయింది కాబట్టి అగైన్ రీగైన్ ద aromaticity గెయిన్ అయితే మనకి ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యింది అనమాట. 2 హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యింది. I hope Kolbe's reaction is clear to you and its mechanism also clear to you. Now let us discuss the Riemann-Tiemann reaction. This is very important reaction and ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆన్ ట్రీటింగ్ ఫినాల్ విత్ క్లోరోఫామ్, ఎప్పుడైతే ఓకేనా ఫినాల్ అనేది క్లోరోఫామ్తో రియాక్ట్ చేసాం అనుకోండి, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేసిస్, the CHO group is introduced at ortho position of benzene. This reaction is called the Riemann-Tiemann reaction. అర్థమైందా? ఎప్పుడైతే ఫినాల్ అనేది ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫామ్ అండ్ aqueous sodium hydroxide తో రియాక్ట్ అయితే మనకి ఏ ప్రొడక్ట్ ఫామ్ అవుతుందండి? ఆర్థోలోని CHO అంటే ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ ద Riemann-Tiemann రియాక్షన్ అండ్ ఇట్స్ ప్రొడక్ట్ ఈస్ సెల్సిలాల్డిహైడ్. రెండింటికి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ CHO గ్రూప్ ఉంటే సెల్సిలాల్డిహైడ్, యాసిడ్ గ్రూప్ ఉంటే సాలిసిలిక్ యాసిడ్. ఓకేనా? రెండింటికి కూడా ప్రొడక్ట్స్ అనేవి రిమెంబర్ ఉండాలి, మీకు ఒకసారి గుర్తుండాలి. ఓకే, రెండు కూడా సేమ్ రియాక్షన్ సేమ్ ప్రొడక్ట్స్ కాదనమాట. ఓకేనా? ఇప్పుడు Riemann-Tiemann రియాక్షన్ మెకానిజం చూస్తాం. దిస్ మెకానిజం ఆల్సో ఇంపార్టెంట్
we get an questions on this mechanism also. ఈ మెకానిజమ్స్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ మెకానిజం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే క్లోరోఫామ్ ఇచ్చాడు కదా, బాండ్ హైడ్రోజన్, బాండ్ సిఎల్, బాండ్ సిఎల్ అండ్ బాండ్ సిఎల్. ఓకేనా? This will react with strong base, that is sodium hydroxide. ఏదైనా dissociate అవుతుంది Na plus OH minus. This OH minus abstract this hydrogen. ఎందువల్ల ఇక్కడ అన్నీ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఓకేనా? అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ 3 క్లోరిన్స్ అనేవి కార్బన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ నెట్ సైడ్ లాగుతున్నాయి టువర్డ్స్ ది క్లోరిన్ సైడ్ అని లాగుతున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ, బాడీ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ కూడా లాగేసుకుంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఈజీగా మనకి ప్రోటాన్ అనేది H+ కింద బయటకు వచ్చేస్తుంది అనమాట. సో H+ OH మైనస్ వాటర్ కింద బయటకు వచ్చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కదా, నెగిటివ్ కార్బన్ సిఎల్. ఓకేనా? సిఎల్ అండ్ సిఎల్. వి నో దట్ క్లోరిన్ ఈజ్ ఏ గుడ్ లివింగ్ గ్రూప్. క్లోరిన్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది, సైజ్ అది ఎక్కువ కాబట్టి. ఓకేనా? సిఎల్ మైనస్ కింద వేసుకుని బయటకు వస్తుంది అనుకోండి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో పాజిటివ్కి నెగిటివ్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2 ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఒక లోన్ పేరు కింద డినోట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఎందుకంటే నెగిటివ్ ఇండికేట్స్ 2 ఎలక్ట్రాన్స్ అనమాట. పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అయిపోతే ఏమవుతుందండి, నెగిటివ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోండి. ఇక్కడ దీని నేమ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ప్రొడ్యూస్డ్ ఇన్ రేమర్-టేమర్ రియాక్షన్. రేమర్-టేమర్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయ్యే ఇంటర్మీడియట్ అనేది ఏంటంటే కార్బిన్స్ అనమాట. ఇట్స్ నేమ్ ఈస్ డైక్లోరో కార్బిన్. ఇంటర్మీడియట్ ఏంటండి, కార్బిన్. ద కార్బిన్ అనేది ఏంటండి, కార్బిన్ ఈజ్ అన్ ఎలక్ట్రోఫైల్. ఓకేనా? కార్బిన్ ఈజ్ అన్ ఎలక్ట్రోఫైల్. ఎందువల్లండి, డిఫైన్ చేయండి. హియర్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, హియర్ ఆల్సో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఏ కాంపౌండ్ అయినా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్ అవుతుంది, 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏ విధంగా యాక్ట్ అవుతుంది, ఎలక్ట్రోఫైల్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ప్రొడ్యూస్డ్ ఇన్ రేమర్-టేమర్ రియాక్షన్, దట్ ఈస్ డైక్లోరో కార్బిన్. కార్బిన్. ఓకేనా? CARBEN. కార్బిన్ అనేది ఇంటర్మీడియట్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ రియాక్షన్, ఈ ఫామ్ అయినటువంటి కార్బిన్ అనేది దేంతో రియాక్ట్ అవ్వాలి, ఎలక్ట్రోఫైల్ అనేది ఎలక్ట్రాన్ రిచ్తో రియాక్ట్ అవ్వాలి కదా. ఎలక్ట్రాన్ ఇక్కడ రిచ్ అంటే ఏంటి, మనకి ఫీనోల్ కదా. ఎప్పుడైతే ఫీనోల్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయింది అనుకో, ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసేస్తుంది. ఎప్పుడైనా ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసి వాటర్ కింద రిమూవ్ అయిపోయి ఏమవుతుంది, ఫినాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? బాండ్ O మైనస్ అనమాట, ఫినాక్సైడ్. డబుల్ బాండ్. ఓకేనా? ఏమైందండి, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, పాజిటివ్కి నెగిటివ్కి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? పాజిటివ్కి నెగిటివ్ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎలక్ట్రోఫైల్ ఏంటండి, క్లోరిన్, డైక్లోరో కార్బిన్. ఓకేనా? ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది దీన్ని డొనేట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏ విధంగా వస్తుంది, బెంజిల్లో ఉన్న ఈ కార్బన్కి బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. ఓకేనా? డబుల్ బాండ్ యాసిటీస్ ఉంటాయి. ఓకే, డబుల్ బాండ్ O బాండ్. ఓకేనా? హియర్ కార్బన్ సిఎల్ ఇక్కడ డొనేట్ చేసినటువంటి నెగిటివ్ ఛార్జ్ కింద సేమ్ నెగిటివ్ ఛార్జ్ కింద ఇండికేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎలా వచ్చిందంటే, ఇక్కడ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 2 నెగిటివ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చినట్టే కదా, 2 ఎలక్ట్రాన్స్ ఎలా ఇండికేట్ చేసుకున్నాను నేను, ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్ కింద ఇండికేట్ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ మనకి ఏముంటుందండి, ఒక హైడ్రోజన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్ అనేది 2 volts ఇటు సైడ్ షిఫ్ట్ అయితే ఈ నైట్రోజన్ అనేది H+ కింద బయటకు వస్తుంది అనుకోండి, మనకి ఏం ఫామ్ అవుతుంది అప్పుడు ప్రోడక్ట్, ఇప్పుడు మనకు ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, డబుల్ బాండ్ అరోమాటైజేషన్ వచ్చేసి O మైనస్. ఓకేనా? O మైనస్ ఉంది. ఓకేనా? O మైనస్
1 minute please. 1 second. ఓకేనా. ఓ మైనస్ ఇక్కడ ఏమైతుందో హెచ్ ప్లస్ కింద వస్తుంది కదా, ఇది ప్లస్ కింద వస్తుంది కదా, ఈ ప్లస్ మైనస్ కి బాండ్ ఫామ్ అవుతుంది. అంటే సి బాండ్ హైడ్రోజన్ బాండ్ సిఎల్ బాండ్ సిఎల్. ఓకేనా. దిస్ విల్ రియాక్టెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ అయితే ఏమైతే అండి, ఈ టూ ఓహెచ్ గ్రూప్స్ రీప్లేస్డ్ బై దీస్ టూ సిఎల్ గ్రూప్ ఈస్ రీప్లేస్డ్ బై ఓహెచ్ గ్రూప్స్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది ప్రొడక్ట్ అనేది, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ ఒక సిఎల్ అనేది ఓహెచ్ రీప్లేస్ చేసింది అనుకోండి, ఓ బాండ్ హైడ్రోజన్. ఓకేనా. హియర్ ఓ మైనస్ ఉంది అండ్ బాండ్ హైడ్రోజన్ అండ్ బాండ్ సిఎల్. ఓకేనా. ఈ రియాక్షన్ ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయాలి. సింపుల్గా ఆరోమటైజేషన్ కాబట్టి ఈ విధంగా రాసుకుంటాం. ఓకేనా. ఇక్కడ ఏమైంది, ఒక సిఎల్ అనేది రీప్లేస్ చేసి నేను ఓహెచ్ గ్రూప్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. ఓకేనా. ఇక్కడ ఉన్న ఓహెచ్ మైనస్ అనేది ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తే దిస్ బాండ్ ఇస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్, అంటే ఇక్కడ నెగటివ్ చార్జ్ ఉంది. వి నో దట్ క్లోరిన్ ఇస్ ఏ గుడ్ లివింగ్ గ్రూప్. సో సిఎల్ మైనస్ కింద బయటకు వెళ్ళిపోతే ఏమవుతుందండి, ఇక్కడ పాజిటివ్ ఉంది, పాజిటివ్కి నెగిటివ్కి ఏమవుతుంది, డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ ఓహెచ్ అనే ఓ మైనస్ హెచ్ ప్లస్ ఏమవుతుంది, ఓహెచ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో వి గెట్ ఓహెచ్ అండ్ ఇక్కడ ఏమైంది, సి డబల్ బాండ్ ఓ అండ్ హైడ్రోజన్ సిఎల్ మైనస్ కింద బయటకు వస్తుంది. సో సరిపోయిందా. ఓహెచ్ గ్రూప్ పక్కన ఏమైంది, ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఆర్థో పొజిషన్లో ఆల్డిహైడ్ గ్రూప్ అనేది వచ్చింది అనమాట. సో ఇట్స్ నేమ్ ఈస్ సెల్సిలాల్డిహైడ్. సెల్సిలాల్డిహైడ్. ఓకేనా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ రీమర్ రియాక్షన్. ఓకేనా. ఇక్కడ మెకానిజం ఇక్కడ ఏంటి, రీమర్ టైమిన్ రియాక్షన్. ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉన్న కాన్సెప్ట్ అనేది ఒకటే. ఓకేనా. ఇండివిజువల్ ప్రొనౌన్సియేషన్స్ వేరేగా ఉన్న కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి మైండ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మెకానిజం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ప్రొడ్యూస్డ్ ఇన్ రీమర్ రియాక్షన్ అంటే కార్బన్ ఈస్ ఇంటర్మీడియట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. అక్కడ ఫీనోల్ ఆర్థో పొజిషన్లో ఆల్డిహైడ్ గ్రూప్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. మనకు వర్డ్స్ రూపంలో ఇచ్చిన రియాక్షన్స్లో ఇచ్చినా కూడా వీ హ్యావ్ టు ఆన్సర్, మనం రెడీగా ఉండాలన్నమాట ఆన్సర్ చేయడానికి. ఓకేనా. ఐ హోప్ దిస్ మెకానిజం అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. బ్యాక్ టు ద రియాక్షన్స్. ఓకే. దిస్ ఈస్ ద ఇంటర్మీడియట్. ఓకేనా. డైక్లోరో కార్బన్ వచ్చే అటాక్ అవ్వదు, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ కింద రాసుకుంటాం. బెంజాల్ క్లోరైడ్ ఈస్ హైడ్రోలైజ్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కలీ టు ప్రొడ్యూస్ ద సాలిసైల్డిహైడ్. మనం చూసాం కదా, సిఎల్ అనేది ఏవైతే ఉన్నాయో రెండు సిఎల్ తీసి ఓహెచ్ గ్రూప్ పెట్టుకున్నా మన డైరెక్ట్ ప్రొడక్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్, రియాక్షన్ ఆఫ్ ఫీనోల్ విత్ జింక్. ఓకేనా. జింక్ డస్ట్. ఎప్పుడైతే ఫీనోల్ అనేది జింక్ డస్ట్ తో రియాక్ట్ అయిందో డైరెక్ట్ బెంజిన్ అండ్ జింక్ ఆక్సైడ్ కింద బయటకు వచ్చేస్తుంటుంది అనమాట. ఓకేనా. ఓకే. దిస్ ఈస్ డైరెక్ట్ రియాక్షన్. ఫీనోల్ ఈస్ రియాక్టెడ్ విత్ జింక్ టు ఫార్మ్ ద బెంజిన్ ప్లస్ జింక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్. ఎప్పుడైతే ఫీనోల్స్ అనేవి ఆక్సిడేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ Na2CO Cr2O7 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అయింది అనుకోండి, మనకి బెంజోక్వినోన్ అనే ప్రోడక్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. Phenol is directly converted to benzoquinone. The oxidation of phenol with the chromic acid produces the conjugated diketone. కాంజుగేటెడ్ డైకీటోన్ అంటే ఏంటండి, ఈ రెండు కూడా డైకీటోన్ అంటే రెండు కీటోన్లు. ఓకేనా. కాంజుగేషన్ అంటే ఏంటి, రెజొనెన్స్ లో ఉండడం అనమాట. ఓకేనా. రెజొనెన్స్ లో ఉన్నాయి కదా, దాన్ని కాంజుగేటెడ్ డైకీటోన్ నోన్ యాస్ ఏమంటారు, బెంజోక్వినోన్ అంటారు. ఓకే. ఇక్కడ కాంజుగేటెడ్ డైకీటోన్ అన్నా బెంజోక్వినోన్ అన్నా ఒకటే. మనకి ఎగ్జాంపుల్ కాంజుగేటెడ్ డైకీటోన్ కి బెంజనీస్ అనే ఎగ్జాంపుల్ కి తీసుకోవాలి. ఓకేనా. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ ఫీనోల్స్ ఆర్ స్లోలీ ఆక్సిడైజ్డ్ టు డార్క్ కలర్డ్ మిక్చర్స్ కంటైనింగ్ ద క్వినోన్స్. ఎప్పుడైతే ఫీనోల్ అనేది మనకి ఏమవుతుంది, వెన్ ఫీనోల్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్, ఎప్పుడైతే ఫీనోల్ అనేది ఎయిర్కి ఎక్స్పోజ్ అయిందో అవి ఏ విధంగా కనెక్ట్ అయిపోతాయి, క్వీనోన్స్ కింద కనెక్ట్ అయిపోతాయి అనమాట. డార్క్ కలర్ వచ్చేసి మిక్సర్ కంటైనింగ్ ద క్వీనోన్స్ ఉంటాయి అనమాట. ట్రై టు రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ క్వీనోన్స్ అనేవి చేయడానికి ఓకే రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. వాట్ ఆర్ క్వీనోన్స్ అనేవి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బై టేకింగ్ ఆఫ్ బ్లాక్ బోర్డ్. ఓకేనా. 7.6 ఏమంటున్నానండి, గివ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ యూ వుడ్ ఎక్స్పెక్ట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్కహాల్స్ విత్
అంటే బ్యూటైన్ 1 mole అనేది HCl ZnCl2 తో రియాక్ట్ అయితే వాట్ విల్ ద ప్రొడక్ట్స్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ HBr తోటి అండ్ SOCl2 తోటి ఓకేనా. అదేవిధంగా 2-methyl butane 2 mole అనేది ఈ పైన ఇచ్చినటువంటి 3 రియేజెంట్స్ తో రియాక్ట్ అయితే వాట్ విల్ ద ప్రొడక్ట్స్ దే ఆస్క్ ఓకేనా. ఇవన్నీ కూడా మన కాన్సెప్ట్ లో చూస్తాం కాబట్టి డైరెక్ట్ గా మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం ఓకేనా, నో ప్రాబ్లం. డైరెక్ట్‌గా ఇక్కడ ఏంటంటే ఇవి ఎగ్జాంపుల్స్ అండ్ ఇన్ టెక్స్ట్ క్వెషన్స్ ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే కాన్సెప్ట్ అనేది రివిజన్ అయిపోద్దని చెప్పేసి ఓకేనా. వి రియూజ్ ద కాన్సెప్ట్ బై త్రూ ఎగ్జాంపుల్స్ ఆర్ రియాక్షన్స్‌తో కాన్సెప్ట్ అనేది రివిజన్ అవుతుందని చెప్పేసి. ఓకే, ఫస్ట్ వన్ ఏమనుకుందండి ఇక్కడ ఫస్ట్ వన్ ఎంత 7.6 ఓకేనా. 7.6 సొల్యూషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్. డైరెక్ట్‌గా ఫస్ట్ టైం రియాక్షన్ ఏమి ఇచ్చారు బ్యూటనాల్. బ్యూటనాల్ అనేది డైరెక్ట్ వేసుకుంటాను ఓకే. దీన్ని ఎలా రాసుకుంటానంటే మిడిల్‌లో రాసుకుంటా. బ్యూటనాల్ స్ట్రక్చర్ ఏంటి CH3 CH2 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 OH ఓకేనా. ఇదేనా బ్యూటనాల్, దిస్ ఈజ్ ద బ్యూటనాల్. ఇక్కడ నేను రాసుకుంటాను బ్యూటేన్ 1 mole ఓకేనా. ఫస్ట్ దేంతో రియాక్ట్ చేస్తున్నారండి ZnCl2 అంటే కాన్సన్ట్రేటెడ్ HCl ప్లస్ ZnCl2 అంటే ఏంటండి రెండిట్లు కలిపితే ఉంటారు లోకస్ రియేజెంట్ ఓకేనా. ఎప్పుడైనా సరే లోకస్ రియేజెంట్ అనేది ఇది ఏ ఆల్కహాల్స్ అండి, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రైమరీ ఆల్కహాల్స్. ఎలా చెప్పాం OH గ్రూప్ అటాచ్ అయినటువంటి కార్బన్ హ్యావింగ్ ది 2 హైడ్రోజన్స్ ఉంటే ప్రైమరీ ఆల్కహాల్ అని, 2 హైడ్రోజన్స్ ఉంటే 1 హైడ్రోజన్ ఉంటే సెకండరీ అని, ఎటువంటి హైడ్రోజన్స్ లేకపోతే టెర్షరీ కింద రాసుకుంటాం అనమాట. ఇక్కడ ఏమవుతుందని ప్రొడక్ట్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే లోకస్ రియేజెంట్ అనేది ప్రైమరీ ఆల్కహాల్స్ తో రియాక్ట్ అయితే నో రియాక్షన్ అనమాట ఓకేనా. ఎటువంటి రియాక్షన్ అనేది కూడా టేక్స్ ప్లేస్ అవ్వదు. ఓకే, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ లోకస్ రియేజెంట్ అండి, లోకస్ రియేజెంట్ విచ్ ఈస్ యూస్డ్ టు డిఫరెన్షియేట్ ద ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఆల్కహాల్స్ ని డిఫరెన్షియేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్. అండ్ సెకండ్ వన్ దేంతో రియాక్ట్ చేయమన్నారు, సెకండ్ వన్ HBr తో అనమాట ఓకేనా. HBr ఏ విధంగా డిసోసియేట్ అవుతుంది H+Br-. ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లోన్ పేర్ డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పేర్ టు H+ తో లోన్ పేర్ డొనేట్ చేస్తే ఏమవుతుందంటే H3C బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ OH2 ప్లస్ అండ్ లోన్ పేర్స్ అనమాట. సో వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చేస్తే ఏం ఫామ్ అవుతుంది కార్బోక్యాటన్స్ ఫామ్ అయితే CH3 CH2 CH2 అండ్ CH2 ప్రైమరీ కార్బోక్యాటన్ ఫామ్ అయిందనమాట ఓకేనా. దిస్ ప్రైమరీ కార్బోక్యాటన్ ఇస్ రియాక్టెడ్ విత్ Br- తో రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అయితే ఆల్కైల్ హ్యాలైడ్స్ అనమాట CH3 CH2 అండ్ CH2 అండ్ CH2Br ఓకేనా. ఏం ఫామ్ అయ్యాయి ఆల్కైల్ బ్రోమైడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట ఓకేనా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇది సెకండ్ రియేజెంట్, ఇది ఫస్ట్ రియేజెంట్. అండ్ ఇంకా లాస్ట్ రియేజెంట్ ఉంది కదా అదేంటి SOCl2 అనమాట ఓకేనా. SOCl2 తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ చూద్దాం. మనకి థయోనైల్ క్లోరైడ్ అనమాట. వెన్ ఆల్కహాల్స్ దిస్ ఈస్ ద థర్డ్ రియేజెంట్ దట్ ఈస్ SOCl2 ఓకేనా. థయోనైల్ క్లోరైడ్ SOCl2 అంటే ఏంటండి థయోనైల్ క్లోరైడ్ అనమాట ఓకేనా. వి నో దట్ డైరెక్ట్లీ ఏం తెలుసు థయోనైల్ క్లోరైడ్ అనేది SNI అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఇంట్రామాలిక్యులర్ అనే రియాక్షన్ జరిగి మనకి ప్యూర్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. సో CH3 దీని మెకానిజం అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకని హాలో ఆల్కిన్స్ అండ్ హాలోరెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్స్ వై ఐఎమ్ రైటింగ్ హియర్ డైరెక్ట్లీ ప్రొడక్ట్ అనమాట. CH2 Cl ప్లస్ SO2 గ్యాస్ అండ్ HCl గ్యాస్ అని బయటకు వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ ఎందువల్ల ప్యూర్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్న ప్యూర్ ఆల్కైల్ హ్యాలైడ్ ప్రొడక్ట్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటున్నానండి వై బికాస్ ఆఫ్ ఇక్కడ SO2 అనేది గ్యాస్ HCl అనేది గ్యాస్, ఈ రెండు కూడా బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి ప్యూర్ ప్రొడక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో దట్స్ వై ద ప్యూర్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ త్రూ SOCl2. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రియాక్షన్స్ ఆఫ్ బ్యూటేన్ 1 mole విత్ ఆ లోకస్ రియేజెంట్ తోటి HBr తోటి అదేవిధంగా SOCl2 తోటి ఓకేనా. నౌ లెట్ us try to write the reactions with 2-methyl butane 2 mole ఓకేనా. First of all, try to write the structure. CH3 bond C bond CH3 bond OH bond CH2 bond CH3 అనమాట. ఇక్కడ సరిపోయింది నోమెన్క్లేచర్ అనేది సరిపోయింది ఒకసారి చెక్ చేద్దాం.
హియర్ 1 2 3 4 అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది 2 methyl 2 methyl ఎన్ని కార్బన్స్ ఉన్నాయి బ్యూటేన్ 2 కింద రాసుకుంటాం. ఓకేనా 2 methyl బ్యూటేన్ 2 స్ట్రక్చర్ అనేది సరిపోయింది. ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి 3 reagents తో రియాక్ట్ చేయాలి. ఫస్ట్ రియేజెంట్ ఏంటండి ద ఫస్ట్ రియేజెంట్ ఈజ్ first what's the first reagent it's a locus reagent. Here I am not writing what do you mean by locus reagent. The locus reagent which means concentrated HCl plus ZnCl is called the locus reagent. Locus reagent తో react అయితే tertiary alcohols ఇది this is considered as ఏమవుతుందండి tertiary alcohols. Why? Because the alcohol attached carbon does not have any hydrogens. So this is tertiary alcohols అంటే మన డైరెక్ట్ గా ఏం ఫామ్ ప్రొడక్ట్స్ ఫామ్ అయితే ఆల్కైల్ హ్యాలైడ్స్ అన్నమాట. ఓకేనా Cl OH ప్లేస్లో Cl డైరెక్ట్గా అటాచ్ అయిపోతుంది. CH2 CH3 బాండ్ CH3. సార్ మెకానిజం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే ఆల్రెడీ దీస్ మెకానిజమ్స్ ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ హాలోఆల్కేన్స్ అండ్ హాలోరిన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ దెన్ ప్లీజ్ గో టు ద ప్లేలిస్ట్ ఆఫ్ గ్లోబ్ ఆన్లైన్ చూసన్స్ అండ్ వాచ్ దిస్ వీడియోస్. ఓకేనా ఫాలో అయిన వాళ్ళకి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఓకేనా నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటండి సెకండ్ కండిషన్ ఏమవుతుంది సెకండ్ కండిషన్ దేంతో రియాక్ట్ అవుతుంది హెచ్పిఆర్ అనమాట. ఓకేనా హెచ్పిఆర్తో రియాక్ట్ అయితే ఏమవుతుందండి ఇక్కడ పైన హెచ్ ప్లస్ ఇక్కడ లోన్ పేర్స్ అనేది డొనేట్ చేసి టెర్షరీ కార్బోక్యాటైన్ ఫామ్ అవుతుంది. ఈ టెర్షరీ కార్బోక్యాటైన్ ఫామ్ అయిన తర్వాత బిఆర్ మైనస్ వచ్చి అటాక్ అయితే ఏమవుతాయి బ్రోమైడ్స్ అని ఫామ్ అవుతాయి అనమాట. సి బాండ్ CH3 బాండ్ బిఆర్ బాండ్ CH2 బాండ్ CH3. మెకానిజం అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ H ప్లస్ అనేది యాడ్ అయితే వాటర్ మాలిక్యూల్ ఫామ్ పోతుంది అట్లా ప్లస్ ఉంటుంది ప్లస్ బిఆర్ మైనస్కి మన ఆల్కల్ యాడెస్ ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ లాస్ట్ రియాక్షన్ ఏంటండి లాస్ట్ రియాక్షన్ ఈస్ అబౌట్ SOCl2 థైనల్ క్లోరైడ్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది here also alkyl halides ఫామ్ అవుతాయి. H3C బాండ్ C బాండ్ Cl బాండ్ CH2 బాండ్ CH3 బాండ్ CH3 అనమాట. ఓకేనా ప్లస్ దీంతో పాటు ఏమవుతాయి SO2 గ్యాస్ ఫామ్ అవుతుంటుంది. అదేవిధంగా HCl గ్యాస్ కూడా ఫామ్ అవుతుంటాయి. ఈ 2 గ్యాసెస్ అనేవి ఈజీలీ ఎస్కేప్ ఫ్రమ్ ద రియాక్షన్ అనమాట. ఈజీలీ ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రొడక్ట్ నుండి ఎస్కేప్ అయిపోతే మనకి ఏం ఫామ్ అవుతుంది ప్యూర్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ప్యూర్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్. ఓకేనా దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రియాక్షన్ విత్ 3 రియేజెంట్స్. ఓకేనా ఈ క్వశ్చన్ అనేది క్లియర్ అయిపోయింది. ఫస్ట్ వన్ అనేది క్లియర్ అయిపోయింది. 7.6 ఈస్ క్లియర్. ఐ హోప్ 7.6 అనేది క్లియర్ అయింది. నెక్స్ట్ సెకండ్ వన్ 7.7 ప్రెడిక్ట్ ద మేజర్ ప్రొడక్ట్ ఆఫ్ యాసిడ్ క్యాటలైజ్డ్ డీహైడ్రేషన్. అంటే యాసిడ్ క్యాటలైజ్డ్ H ప్లస్తో రియాక్ట్ అవుతూ ఉంటుంది. డీహైడ్రేషన్ అంటే ఏంటండి వాటర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా రియాక్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటండి 1 methyl cyclohexanol అండ్ సెకండ్ వన్ బ్యూటేన్ 1 ప్రొడక్ట్స్ అనేది చూద్దాం. ఓకేనా ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ 1 methyl ఇక్కడ మనకు స్ట్రక్చర్ స్పేస్ కూడా రావాలి. స్ట్రక్చర్ స్పేస్ కూడా రాకపోతే రియాక్షన్ అనేది కష్టం. ఓకేనా ఫస్ట్ రియాక్షన్ ఏంటి 1 methyl cyclohexanol అనమాట. ఓకేనా సైక్లోహెక్సనల్ అంటే బెంజన్ టైప్లో ఉంటుంది డబుల్ బాండ్స్ ఉండవు అనమాట. 1 methyl cyclohexanol అంటే OH గ్రూప్ అనేది ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది. OH నెంబరింగ్ 1 కదా. సో ఇక్కడ ఏమవుతుంది మెథైల్ అనేది 1 methyl cyclohexanol అనమాట. మెథైల్కి ప్రిఫరెన్స్ 1 ఇచ్చారు అనమాట. ఓకేనా సో 1 methyl దీని ఏమేంటవుతుంది 1 methyl ఇక్కడ నుండి దీన్ని ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే దీనికి 1 అవుతుంది కదా. సో 1 methyl cyclohexanol. ఓకేనా దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ 1 methyl cyclohexanol. దీన్ని ఏమంటున్నారండి H ప్లస్ క్యాటలైజ్ చేయమంటున్నారు అనమాట. H ప్లస్తో క్యాటలైజ్ చేస్తే ఏమవుతుంది లోన్ పేర్స్ అనేది డొనేట్ చేస్తే మనకి ఏం ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది బాండ్ CH3 ఉంది బాండ్ OH పాజిటివ్ చార్జ్ అండ్ 2 హైడ్రోజన్స్ అండ్ 1 లోన్ పేరు. ఇది ఎలా రిమూవ్ అయిపోతుంది వాటర్ మాలిక్యూల్ కింద బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా వి ఫామ్ ది కార్బోక్యాటైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇక్కడ ఏం ప్రొడక్ట్ ఫామ్ అయింది కార్బోక్యాటైన్స్ అని ఫామ్ అయ్యాయి. ఓకేనా హియర్ వి ప్రొడ్యూస్ ది కార్బోక్యాటైన్ బాండ్ CH3 అనమాట. ఓకేనా ఇక్కడ నుండి స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట.
ఇక్కడ ఉన్న స్టెప్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మన స్టెప్స్ చూసినట్లయితే ఏ విధంగా కన్సిడర్ చేయాలో ఒకసారి అర్థం. ఇక్కడ ఫామ్ అయిన కార్బోక్యాటైన్ అనేది ఇక్కడ ఫామ్ అయిన కార్బోక్యాటైన్ ఏంటండి? ప్రైమరీయా, సెకండరీయా, టెర్షరీయా? దిస్ ఈజ్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏమైనాయి? ఇక్కడ 1 హైడ్రోజన్ ప్రెసెంట్ అయింది కదా. సో దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సెకండరీ కార్బోక్యాటైన్ అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ సెకండరీ కార్బోక్యాటైన్ కింద టేక్స్ ప్లేస్ అవుతుంటుంది. ఓకే, దిస్ సెకండరీ కార్బోక్యాటైన్కి ఇక్కడ వాటర్ కింద రిమూవ్ అయిపోయింది కదా, H+ కింద ఇది ఏ విధంగా డిసోసియేట్ అవుతుందండి? అగైన్ H+ OH- కదా. ఈ OH- అనేది ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? -+. ఓకేనా? ఈ -+. ఏం ఫామ్ అవుతుంది? డబల్ బాండ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఓకేనా? డబల్ బాండ్ CH3. అర్థమైందా? డబల్ బాండ్. దిస్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ సెకండరీ కార్బోక్యాటైన్ వచ్చిన ద్వారా ప్రొడక్ట్ అనేది ఇది. అండ్ వీ హ్యావ్ అనదర్ చాయిస్. ఇంకో చాయిస్ కూడా ఉంది, అందుకని ఇక్కడ రాసుకుంటున్నాను. అగైన్ ఇక్కడ ఫామ్ అయినటువంటి ప్రోడక్ట్ ఏముంది? ప్లస్ సెకండరీ కార్బోక్యాటైన్ ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తే ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా, ఇక్కడ హైడ్రోజన్ని షిఫ్టింగ్ చేస్తాను అనమాట. ఏమవుతుంది? 1,2 హైడ్రోజన్ షిఫ్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ షిఫ్టెడ్ యాజ్ మైనస్, ఇక్కడ ప్లస్ అనమాట. ఓకేనా? ఈ మైనస్ వచ్చి ఎక్కడ అటాక్ అవుతుంది? H+. సో బికమ్స్ ఏమవుతుంది? సెకండరీ కార్బోక్యాటైన్. ఏమైందండి? ఇది సెకండరీ కార్బోక్యాటైన్ కాస్త ఎప్పుడైతే 1,2 హైడ్రేట్ షిఫ్ట్ అనమాట. ఎప్పుడైతే హైడ్రేట్ షిఫ్ట్ అనేది జరిగిందో ఏం ఫామ్ అవుతుంది ప్రోడక్ట్ అనేది? ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ హైడ్రోజన్ అనేది షిఫ్ట్ అయింది అనమాట. సో పాజిటివ్ ఛార్జ్ అనేది ఏమైంది? పాజిటివ్ ఛార్జ్ కూడా షిఫ్ట్ అయింది. ఇక్కడ హైడ్రోజన్ వచ్చింది, పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ షిఫ్ట్ అయింది? CH3+ షిఫ్ట్ అయింది అనమాట. అంటే ఇక్కడ ఈ హైడ్రోజన్ యొక్క కార్బోక్యాటైన్ ఏంటి? టెర్షరీ కార్బోక్యాటైన్. ఓకేనా? దిస్ ఈస్ ద టెర్షరీ కార్బోక్యాటైన్. ఇక్కడ మనకి పాసిబిలిటీస్ ఏమున్నాయండి? దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇక్కడ కూడా వాటర్ అనేది రిమూవ్ అయిపోయింది కదా. వాటర్ అనేది రిమూవ్ అయినప్పుడు ఇక్కడ 3 హైడ్రోజన్ బాండ్ అనమాట. ఓకేనా? ఇక్కడ రిమూవ్ అయిన OH- ఉంది కదా, సేమ్ టు సేమ్ ఈ OH- వచ్చి ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందండి? మైనస్కి ప్లస్కి డబల్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? డబల్ బాండ్ CH2. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు, ఇక్కడ డబల్ బాండ్ అండ్ ఇక్కడ డబల్ బాండ్ అనమాట. ఓకేనా? డబల్ బాండ్ CH2. ఓకే, హైలీ సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్స్ అనేవి ఏం ఫామ్ అవుతాయండి? ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 types ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి అనమాట. 2 types ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడ కాన్క్లూషన్ కింద రాసుకున్నాం. ఓకేనా? 1 methyl cyclohexanol undergo hydration అనమాట. అంటే H+ catalyzed and acid catalyzed అనమాట. We have 2 products, that is double bond CH3 and next one is CH2 డబల్ బాండ్ ఇదనమాట. ఓకేనా? దీస్ 2 అనేవి ప్రొడక్ట్స్ అనమాట. ఈ రెండింటిలో మేజర్ ఏమవుతుందంటే అకార్డింగ్ టు సెడ్జెప్స్ రూల్. ఓకేనా? అకార్డింగ్ టు సెడ్జెప్స్ రూల్, highly substituted alkene is more stable than less substituted alkene. ఇక్కడ హైలీ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ ఏమవుతుందండి? హైలీ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ ఇదే కదా. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ డబల్ బాండ్ C, ఇక్కడ మెథైల్ గ్రూప్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఒక CH2 గ్రూప్ ఉంది, అంతే కదా. CH2 అటాచ్మెంట్ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది అండ్ ఇక్కడ ఒక CH2 అటాచ్మెంట్ ఉంది. ఓకేనా? దీన్ని ఏ విధంగా రాసుకుంటే ఇక్కడ దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటారు? దీన్ని కూడా సింపుల్గా ఈ విధంగా రాయడానికి ట్రై చేస్తారు. దీనికి ఏమవుతుంది? కార్బన్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి 2 CH2 గ్రూప్స్ ఉన్నాయి. ఏది హైలీ సబ్స్టిట్యూటెడ్ అండి? మెథైల్ సబ్స్టిట్యూటెడ్ ఎక్కడ ఉంది? హైలీ సబ్స్టిట్యూటెడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూసినట్లయితే 3 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో హైలీ సబ్స్టిట్యూటెడ్ ఏమవుతుందండి? ఇది అవుతుంది. సో దిస్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్ అండ్ దిస్ ఈస్ ద మైనర్ ప్రొడక్ట్. ఓకేనా? ఎందుకు ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మనకి ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజింగ్ ఉంటాయి కాబట్టి అందుకని ఇంత టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
Next, we completed 7.7, and next one 7.8, that is although para-nitrophenols are more acidic than phenol. Phenol కంటే more acidic అంట ఆర్థోనైట్రోఫినాల్స్ అనేవి rather resonating structures of corresponding phenoxide ions. ఆల్రెడీ we discussed this topic in previous videos లో మనం డిస్కస్ చేసాం. ఓకేనా, ఒకసారి ఎవరైనా వెళ్ళైనట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అనేవి ఒకసారి చెక్ చేస్తే క్లియర్ కట్గా అర్థం అవుతుంది. ఎందువల్ల మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ హ్యాలో ఆల్కేన్స్ అండ్ హ్యాలో ఎరిన్స్ అన్నారు కదా, లెసన్ ఉన్నది కదా. ఆ లెసన్కి వెళ్ళిన తర్వాత ఐ హోప్ ఇట్స్ వీడియో ఈజ్ లాస్ట్ నుండి 4th వీడియో అనుకుంటా. అంటే మనకి టోటల్ 18 వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఇట్స్ పార్ట్ 10 to 15 మధ్యన ఉంటుంది అనమాట. ఓకేనా, ఇన్ బిట్వీన్ 10 to 15 పార్ట్స్లో ఒకసారి చెక్ చేయండి. దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఐ థింక్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్ 30 minutes ఎంత ఉంటుంది. ఓకేనా, ప్రతి రెజోనేటింగ్ స్ట్రక్చర్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, అండ్ 7.9 చూసినట్లయితే ప్రీవియస్లీ వి డిస్కస్డ్ రేమర్ రియాక్షన్ మెకానిజం చూసాం అండ్ కుల్బిస్ మెకానిజం చూసాం. దెర్ ఈస్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో అనేది రియాక్షన్స్ ఆఫ్ ఫెనోల్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రియాక్షన్స్ ఆఫ్ ఫెనోల్స్. ఐ హోప్ దిస్ వీడియో is clear to you, and please do subscribe for more videos and updates, and please share with your friends and family members. అండ్ ఆ హ్యాపీ మూమెంట్ ఏంటంటే చాలా మెంబర్స్ స్టూడెంట్స్ అనే వాళ్ళు డౌట్స్ అనేవి వాట్సాప్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ టు దట్. అండ్ వాళ్ళ యొక్క డౌట్స్ని రిసాల్వ్ చేసుకుంటున్నారు. అండ్ మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్లీ వాట్సాప్ చేయండి. ఓకేనా, వాట్సాప్ అనేది కింద నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా, ఏ డౌట్స్ వచ్చినా కూడా వాట్సాప్ చేయండి. ఓకే, అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ